హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీగా అలాగే ఈజీగా ఇంట్లోనే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టుకున్నటువంటి కార్న్ఫ్లేక్స్ మిక్చర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే ఇవి నూనె పీల్చేసుకుంటాయి అన్నమాట. అలాగే ఫ్లేక్స్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఈ ఫ్లేక్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. ఇలా ఫ్లేక్స్ అన్నీ కూడాను హై ఫ్లేమ్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మనం బయట కొనే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి. దట్టు ఇవి కాస్ట్ ఎక్కువ కూడాను. ఇంట్లోనే ఇలా తక్కువ బడ్జెట్లో హెల్దీగా ఇలా తయారు చేసుకోండి మీరు కూడాను. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం 10 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేయచ్చు. ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 4-5 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా వేయించేసుకొని మిక్సర్లో యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు. వెల్లుల్లి కరివేపాకు అనేది ఇవి రెండు కూడాను ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్కి టేస్ట్ వచ్చేది వీటి ద్వారానే. ఒక పావు కప్పు శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పుని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఈ మిక్సర్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, మనకు టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ ఫ్లేక్స్ అనేవి మనకు 10 days అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ మరొక మంచి వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.